ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. అందెశ్రీ మృతితో అభిమానులు, సాహితీ లోకం తీవ్ర విషాదంలో మునిగింది. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందిన అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లన్న. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో ఆయన జన్మించారు. ఆయనకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పాఠశాల చదువు లేకుండానే ఆయన అద్భుతమైన కవిగా రాణించారు. అసువుగా కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాటతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. అలాగే నారాయణమూర్తి సినిమాల విజయం వెనుక ఆయన పాటలు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలోనూ అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ఆయన పాటలు ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచాయి. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణతో పాటు ఎన్నో ప్రసిద్ధ పాటలు రాశారు. అందెశ్రీ తన జీవిత కాలంలో అనేక గౌరవాలు, పురస్కారాలు అందుకున్నారు. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారం, 2015లో, 2024లో 2 సార్లు దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. వీటితో పాటు 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015 రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు.